ప్రియమైన సహోదరులారా, ఈరోజు మనం ఒక ముఖ్యమైన ప్రశ్న గురించి తెలుసుకుందాం. బాప్తిస్మం పొందిన వ్యక్తి పాపం చేస్తే ఏమవుతుంది? బైబిల్ చెబుతోంది, ఎవడైనను క్రీస్తులో ఉండునో వాడు క్రొత్త సృష్టి, పాతవన్నీయు పోయినవి, కొత్తవైనవి కలిగినవి. 2 కొరింథీయులకు 5-17 వరకు. అంటే బాప్తిస్మం తీసుకున్నప్పుడు మనం పాత పాప జీవితం నుంచి బయటపడి క్రీస్తులో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాము. కానీ తర్వాత పాపం చేస్తే దేవుడు వెంటనే మనల్ని విడిచిపెట్టడు. ఆయన దయామయుడు, ప్రేమగల తండ్రి. కాని ఆయన మనస్ఫూర్తిగా పశ్చాత్తాపం చెందాలని కోరుకుంటాడు. మనము మన పాపములను ఒప్పుకొందుమనగా ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించును. 1 యోహాను 1:9. దేవుని ఉద్దేశ్యం, దేవుడు మన తప్పులను చూపించి మనల్ని శిక్షించడానికి కాదు, మనలను తిరిగి తన ప్రేమలోకి తెచ్చుకోవడానికే. నీవు పాపంలో పడిపోయినా పశ్చాత్తాపపడి యేసు వద్దకు వస్తే ఆయన నిన్ను శుద్ధి చేస్తాడు. జాగ్రత్త, బాప్తిస్మం తీసుకున్నాక పాపంలో నిలబడకూడదు. అలా చేస్తే మన ఆత్మ బలహీనమవుతుంది, దేవుని సన్నిధి దూరమవుతుంది. కాని మనం తిరిగి దేవుని వైపు తిరిగితే ఆయన క్షమిస్తాడు, పునరుద్ధరిస్తాడు. ముగింపు ప్రార్థన. ప్రభువా, బాప్తిస్మం ద్వారా ఇచ్చిన కొత్త జీవితంలో నీ చిత్తప్రకారం నడవడానికి నాకు బలాన్నివ్వు. నేను చేసిన తప్పులకు క్షమించు. నీ సన్నిధిలో నన్ను నిలబెట్టు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. చివరిగా, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీ ఒక్క క్లిక్ వలన మరింతమందికి సువార్త చేరుతుంది.